హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలసంద వడలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈరోజు ఈవినింగ్ పిల్లల స్నాక్స్ కోసం అలసంద వడలు అయితే చేయాలి అనుకున్నాను. దానికోసం పప్పుని మార్నింగే నానబెట్టేశాను అనమాట. పప్పు కూడా చాలా మంచిగా నానిపోయింది. వాటర్ లేకుండా ఇలాగా డ్రై చేసి తీసేసుకున్నాను పప్పుని కూడా. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అంటే బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండానే ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పప్పునంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం వడలు కాల్చుకున్న తర్వాత తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అందుకోసమే ఇలాగా కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, నేను కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే అలాగే డైరెక్ట్గా యాడ్ చేసాను అనమాట. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసి ఇలాగా మొత్తం అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఆనియన్స్ వేసాం కదా, అందులో ఉన్న వాటర్తోనే మనకి పప్పు అనేది బాగా మిక్స్ అయిపోతుంది. మనం ఇప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఇలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వడలు వేసుకోవడానికి ముందుగా మళ్ళీ ఒకసారి పిండిని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వేళ్లపైనే ఈ సైజు మందంలో వడల్లాగా తట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం తట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల వడలు అనేవి వెంటనే ఒక్కొక్కటిగా పైకి అనేది వచ్చేస్తాయి. అలా పైకి రావడం వల్ల ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయన్నమాట. ఇలా పైకి వడలు వచ్చిన తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవడం వల్ల వడలు లోపల వరకు బాగా వేగుతాయి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వడల్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల వడలు లోపల వరకు బాగా వేగుతాయి. అలాగే వడలు కూడా క్రిస్పీగా ఉంటాయి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలసంద వడలు అయితే. అందులోనూ ఇప్పుడు మనకి క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి ఇలా వేడివేడిగా అలసంద వడల్ని చేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా తింటాం కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట. సో తప్పకుండా ఈ అలసంద వడల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా వడల్ని ఫ్రై చేసి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని అంతా కూడా కొద్ది కొద్దిగా తీసుకొని వడల్లాగా ఇలాగా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. అలసంద వడలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వడల్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరన్నమాట. మా ఇంట్లో అయితే నేను ఒక పక్క వడల్ని వేస్తుంటే ఒక పక్క వడలు అనేవి ఖాళీ అయిపోతూ ఉంటాయి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వడల్లోకి కాంబినేషన్గా మా ఆంధ్ర సైడ్ చేసుకునే కారం కనుక చేసుకొని తిన్నాము అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కారం కూడా ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తింటున్నారనమాట. ఇంకా లేట్ చేయకుండా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను. ఈలోగా మీరందరూ కూడా ఈ వడల్ని ట్రై చేసి టేస్ట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.